జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి. ఒకసారి సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కనే మా బావ నేను వస్తే సరిపోదు. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడతో పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్లకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో చూస్తే కింద ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలం ఒకసారి మీరు గమనిస్తే దాంట్లో ఏమని రాస్తారు? ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఆలస్యం ఎందుకైనా కాలంలో.
దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషిది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేల్తా ఉంది కదా. స్పోర్ట్స్ కోటాలో వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు డీల్ చేస్తా ఉన్నారు, అది వేరే విషయం. కోనా రవికుమార్ దగ్గర నుంచి ఎంపీ భరత్ దగ్గర నుంచి వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వాళ్ళే సర్టిఫికెట్లు ఇవ్వడము, వాళ్ళే ఆథెంటికేట్ చేయడము, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించడము. ఓ పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు డీల్ చేస్తా ఉన్నారు, వేరే విషయము. వీళ్ళు కూడా ఒక ఉదాహరణ. పైగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకపోగా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. అది అన్నిటికన్నా దారుణం, ఆశ్చర్యం. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. టూ 2025లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో, చూపించానో, ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా తలుపు అటు కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలు సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ
తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కూడా కలుపుకుంటూ రేపు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇందులోనే డిఎస్సి ప్రస్తావన కూడా జరిగిన నష్టాన్ని కూడా ప్రస్తావిస్తూ డిఎస్సి ప్లై కార్డులు కూడా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చేసిన సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే కాక చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు ఫోటోలతో ఇచ్చిన బాండ్లే కాక డిఎస్సిలో జరిగిన మోసాలను, అన్యాయాలను కూడా, దగాను కూడా, స్కాములను కూడా చూపిస్తూ ప్రజలకు సంఘీభావంగా దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, దగాపడ్డ నిరుద్యోగులు, యువతకు నెల 3,000 ఇస్తానన్నాడు.